వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఫిట్నెస్ 360లో ఈరోజు మనం మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడం కోసం ధ్యానం చాలా ఉత్తమమైనది. ధ్యానం, మెడిటేషన్ అసలు ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, మెడిటేషన్లో ఏమేమి విభాగాలు ఉంటాయి, మెడిటేషన్లో ముందుగా మనం సూర్య నమస్కారాలతో మొదలు పెడతాం. మరి సూర్య నమస్కారాల్లో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకుందాం. మనతో పాటు వరలక్ష్మి గారు ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవడం కోసం మనకి మెడిటేషన్ చాలా అవసరం. దాంతోపాటు సూర్య నమస్కారాలు కూడా చాలా ఉత్తమం అని మాట్లాడుకున్నాం కదా. సో వరలక్ష్మి ఉన్నారు, మనకి క్లియర్గా ప్రతి దాని గురించి వివరంగా చెప్తారు. సో హలో అండి, నమస్తే. హాయ్ అండి, నమస్కారం. సో మనం ప్రశాంతంగా మెంటల్లీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే ధ్యానం ఎంత ఉత్తమమో అలాగే సూర్య నమస్కారాలు కూడా అంతే మంచిది. ముందు మనం సూర్య నమస్కారాల గురించి మాట్లాడుకుందాం. సో సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఫిజికల్ బాడీకి, మన మెంటల్ హెల్త్కి కూడా. మన ఫిజికల్ హెల్త్లో వచ్చేసి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి సూర్య నమస్కారం అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మన మజిల్స్, జాయింట్స్ కూడా మనకు ఫర్దర్లో ప్రాబ్లం రాకుండా ఉండడానికి, మన మజిల్స్ అండ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేయాల్సింది. ఓకే, ఇప్పుడు ధ్యానం చేసే ముందు మనం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఉత్తమం అంటారు. ఎలాంటి సమయంలో చేయాలి? ఉదయమా, సాయంత్రమా? పర్ఫెక్ట్ టైం అంటే ఉదయమే చేయాలి. లేదు మన బిజీ లైఫ్ స్టైల్లో టైం లేదు అనుకునే వాళ్ళు సాయంత్రం పూట చేయొచ్చు. అది కూడా మనం భోజనం చేసిన 4 గంటలు గ్యాప్ ఉండాలి. కంపల్సరీ 4 hours గ్యాప్ ఉండాలి. లేదు అంటే పరగడపనన్నా చేయొచ్చు. అది చాలా మంచిది యాక్చువల్లీ. ఒకవేళ మీరు ఏమైనా తిన్నారు అంటే ఒక 4 గంటలు గ్యాప్ తీసుకొని సూర్య నమస్కారాలు చేయొచ్చు. సో సూర్య నమస్కారాలు చేయడానికి, ధ్యానం చేయడానికి ముందు వార్మప్ ఏమైనా అవసరం? కంపల్సరీ. సరే, ఈ రోజు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. సో దానికి ముందు వార్మప్ చేయాలి కదా. ఓకే, వార్మప్ తో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం హెడ్ అప్ అండ్ డౌన్ చేసుకుందాము. అప్, స్లోలీ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్. డౌన్ నుండి ఇలా రైట్, left, right, left, right, left, right, left. మీ రైట్ హ్యాండ్తో మీ లెఫ్ట్ చెవు పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత. చేంజ్ ఆపోజిట్ సైడ్. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. అగైన్ సేమ్. ఆపోజిట్ సైడ్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేద్దాం. ఫస్ట్ ఇన్సైడ్. 1, మీ ఎల్బోస్ అనేది టచ్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు అప్ అండ్ డౌన్. 1,
2 3 4 5 6 7 8 9 రిలాక్స్. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా కంప్లీట్ రొటేషన్ చేద్దాం. ఫస్ట్ ఇన్సైడ్ 1 2 3 4 5 6 7 8 9 రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు లెగ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్ చేద్దాం. ఫస్ట్ రైట్ లెగ్. మనం ఇది లిఫ్ట్ చేసినప్పుడు నీ అనేది స్ట్రైట్గా పెట్టాలి. ఓకే. 1 2 3 4 and 5. Opposite leg same. 1 2 3 4 5. రిలాక్స్. సూర్య నమస్కారాలతో మొదలు పెడదాం. Yeah. సూర్య నమస్కారాలు ఎన్ని మొత్తం? 11 అండి. సో అదే ఆర్డర్లో చేయాలా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో వాటి నేమ్స్ ఏమన్నా ఉన్నాయా? ముందుగా నమస్కారంతో మొదలు పెట్టాలి. తర్వాత అర్ధచంద్రాసన, పాదహస్తాసన, అశ్వసంచలనాసన, పర్వతాసన, అష్టాంగ నమస్కారం, తర్వాత భుజంగాసన, పర్వతాసన, అష్టాంగ నమస్కారం, పాదహస్తాసన, అర్ధచంద్రాసన, నమస్కారం. ఓకే. సో ఆర్డర్లో వెళ్ళి మళ్ళీ ఆర్డర్లో దిగవచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అనేది వరలక్ష్మి చేసి చూపిస్తారు. అండ్ మీరు ఇంట్లో వీలుంటే మీరు కూడా ఒక మ్యాట్ వేసుకొని తనని ఫాలో అవ్వచ్చు. సో ముందు తను ఎలా చేస్తున్నారు ఈ 11 సూర్య నమస్కారాలు ఇప్పుడు చూద్దాం. మీరు చేయండి. ముందుగా మనం నమస్కారం పెట్టుకొని మంత్రం చదివి మొదలు పెడదాం. ఓం మిత్రాయ నమః. హ్యాండ్స్ ఫార్వర్డ్, నీస్ అనేవి స్ట్రైట్గా పెట్టాలి. బాడీ పోస్చర్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇలా వన్ లెగ్ పైన పెట్టడం కాకుండా కంప్లీట్లీ స్ట్రైట్గా పెట్టి, నీస్ అనేవి స్ట్రైట్గా పెట్టి, హ్యాండ్స్ ఫార్వర్డ్ పెట్టి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి మొదటిగా అర్ధచంద్రాసనం చేద్దాము. పేరులోనే ఉంది అర్ధచంద్ర అంటే హాఫ్ మూన్. మన బాడీని హాఫ్ మూన్లో చేయాలి ఈ ఆసనతో. ఈ ఆసన ఎలా చేయాలి అంటే మన బాడీని బ్యాక్ బెండింగ్ చేయాలి. మనం బ్యాక్ బెండ్ చేసినప్పుడు మన మోకాలు అనేవి ఇలా కానీ బెండ్ అవ్వకూడదు. అండ్ ఆల్సో ఈ ఆసన చేసినప్పుడు మన ఐస్ అనేది ఓపెన్ పెట్టాలి, క్లోజ్ చేయకూడదు. హ్యాండ్స్ని ఇలా పెట్టి సో ఇప్పుడు మనం అర్ధచంద్రాసన చేసాం కదా, నెక్స్ట్ ఆసనాకి మూవ్ అయిపోదాం. నెక్స్ట్ ఆసన పేరు వచ్చేసి పాదహస్తాసన. ఈ ఆసనాలో మనం ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. ఈ ఆసన వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంది. అదేంటంటే ఎవరైతే ఇట్లా ఎక్సెస్ ఫ్యాట్ అనేది లాస్ అవ్వాలనుకుంటున్నారో ఈ ఆసన రెగ్యులర్గా చేయడం వలన మనకు ఫ్యాట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఆసన నెంబర్ 2 పాదహస్తాసన చేద్దాం. ముందుగా ఈ ఆసన చేసేటప్పుడు కూడా నీస్ ఇలా బెండ్ అవ్వకూడదు. ఫస్ట్ పైనకి స్ట్రెచ్ చేసుకోవాలి బాడీని. స్లోలీ ముందరికి బెండ్ ఫార్వర్డ్ చేయడము.
మన పామ్స్ని గ్రౌండ్ పైన టచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ రాని వాళ్ళు ఇలా స్వింగ్ యాక్షన్ చేయొచ్చు. ఇలా పెట్టి మన హెడ్ని ఇక్కడ నీస్కి టచ్ చేయాలి, ఫోర్ హెడ్ని. సో మనం పాద హస్తాసన చేసాం కదా, దీని నెక్స్ట్ ఆసన వచ్చేసి అశ్వసంచలనాసన. పాద హస్తాసన పొజిషన్ నుండే మన లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకొని వెళ్ళాలి. ఈ ఆసన చేసినప్పుడు మన నీ అనేది స్ట్రైట్ ఉండాలి. మనకు ఎంత వీలైతే అంత బ్యాక్ బెండింగ్ చేయొచ్చు. సో అశ్వసంచలనాసన ఎలా చేద్దామో చూద్దాం. మనం ఇందాక ఈ పొజిషన్లో ఉన్నాము పాద హస్తాసనలో. మన లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. లెఫ్ట్ నీ అనేది స్ట్రైట్ ఉండి హ్యాండ్స్ నమస్కారం పొజిషన్లో పెట్టి ఎంత వీలైతే అంత బ్యాక్ బెండింగ్ చేయాలి. అండ్ ఆల్సో ఇలా బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు హ్యాండ్స్ని ఇలా పెట్టి పైకి చూడొచ్చు. అండ్ ఆల్సో ఇలా బ్యాక్ బెండింగ్ చేద్దాము. అలానే హ్యాండ్స్ కింద పెట్టి నెక్స్ట్ ఆసనాకి మూవ్ అయిపోదాం. పర్వతాసన, మౌంటైన్ పోజ్లో. రైట్ లెగ్ బ్యాక్, లెగ్స్ అనేది కింద ఉండాలి, ఇలా టోస్ మీద కాకుండా కంప్లీట్లీ డౌన్ ఉండి హెడ్ అనేది లోపల పెట్టాలి. నీ స్ట్రైట్ ఉండాలి ఇది చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సాష్టాంగ నమస్కారం. నీస్ డౌన్, స్లోలీ అలా బ్యాక్ తీసుకొని ఇది చేసినప్పుడు మన నీస్ డౌన్ ఉండి స్టమక్ అనేది పైకి లిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ పర్వతాసన, సేమ్. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, అశ్వసంచలనాసన. నెక్స్ట్ పాదహస్తాసన. మీ రైట్ లెగ్ అనేది ముందర తీసుకొని రావాలి. నీ స్ట్రైట్, ఫోర్ హెడ్ మీ నీస్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ అర్ధచంద్రాసన. సో ఇప్పుడు 11 ఆసనాలు నాతో చేపించాలి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వరలక్ష్మి గారు చెప్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. మీరు ఇంట్లో కూర్చొని మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేస్తే ఒకసారి చేశారనుకోండి రోజు మీరే ఇంకా చేసేసుకోవచ్చు. ముందుగా నమస్కారం. లెగ్స్ స్ట్రైట్ పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. ఓం భాస్కరాయ నమః. భాస్కరాయ నమః. ఓకే. 1 హ్యాండ్స్ ఫార్వర్డ్. స్ట్రెచ్ చేయండి బాగా. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. ఇంటర్లాక్. దెన్ స్ట్రెచ్ యువర్ స్పైన్. మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. దెన్ ఓపెన్ యువర్ హ్యాండ్స్. బెండ్ బ్యాక్. మీ స్టమక్ని ముందర పుల్ చేస్తూ బ్యాక్ బెండ్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్. కంట్రోల్ యువర్ బ్రీతింగ్.
స్లోలీ అలానే ఉండి బెండ్ ఫార్వర్డ్. మీ నీస్ అనేవి స్ట్రైట్ ఉండాలి. ఓకే. మీకు ఎంత వీలైతే అంత బెండ్ ఫార్వర్డ్ చేయండి. నా నెక్స్ట్ హ్యాండ్స్ కింద పెట్టి మీ లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్ళాలి. లెఫ్ట్ బ్యాక్ పెట్టాలా? లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఇంకొంచెం బ్యాక్. నీ అనేది గ్రౌండ్ మీద ఉండొద్దు, పైన ఉండాలి. హెడ్ అప్, బ్యాలెన్స్. మీ రైట్ లెగ్ కూడా బ్యాక్ తీసుకోండి. హెడ్ ఇన్సైడ్, హిప్స్ అప్, హెడ్ ఇన్సైడ్, లోపల చూడండి. పుట్ బోత్ ద నీస్ డౌన్. బ్యాక్, మీ బ్యాక్ వెనకాలకి తీసుకెళ్ళండి. హెడ్ డౌన్, హిప్స్ డౌన్ చేయండి. కంప్లీట్లీ సిట్ డౌన్. ఎస్. అలానే బాడీని ముందర తీసుకొని రండి. నీలింగ్, బోర్లో పడుకోవడం. హెడ్ డౌన్, మీ తల కంప్లీట్లీ డౌన్, పడుకోండి మొత్తం. స్టమక్ ఒక్కటి లిఫ్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ హెడ్ అప్, స్ట్రెచ్ యువర్ బాడీ బ్యాక్ సైడ్, వెనకాలకి చూడండి. స్నేక్ పోజ్. బోత్ ద నీస్ పైనకి ఉండాలి. బోత్ ద నీస్ అప్. నీస్ అప్, హ్యాండ్స్ అలానే ఉండాలి. నీస్ పైనకి. బ్యాక్ సైడ్ చూడండి. అండ్ నెక్స్ట్ లిఫ్ట్ యువర్ స్టమక్ అప్, హెడ్ ఇన్సైడ్. ఎస్, మీకు ఎంత వీలైతే అంత లోపలికి వెళ్ళండి బాడీ. హెడ్ ఒక్కటే లోపల. అలానే ఉండి లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, మీ హ్యాండ్స్ బిట్వీన్లో తీసుకొని రండి. లెఫ్ట్ లెగ్ హ్యాండ్స్ బిట్వీన్లో. ఇంకొంచెం ముందరికి ట్రై చేయండి. హిప్స్ డౌన్, హిప్స్ డౌన్, పైనకి చూడండి. లుక్ అప్. వెరీ గుడ్. ఇప్పుడు మీ రైట్ లెగ్ కూడా ముందరికి తీసుకొని రండి. ఈ లెగ్ ఇక్కడ ఆ లెగ్ అలానే ఉండాలి. రైట్ లెగ్ తీసుకొని రావాలి. యా. హెడ్ని లోపల పెట్టడానికి ట్రై చేయండి. నీ స్ట్రైట్. ఇప్పుడు బోత్ ద హ్యాండ్స్ అప్, బ్యాక్ బెండ్ బ్యాక్. నీ స్ట్రైట్ పెట్టి బ్యాక్ బెండింగ్ ట్రై చేయండి. స్ట్రైట్ వచ్చి నమస్కారం. 11 ఆసనాలు చేసేసామా? ఓ, తెలియకుండా చేసేస్తామండి. మీరు ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోద్ది. సో ఆ తర్వాత ఇంకా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, పెద్దగా టైం కూడా పట్టదు మనకి. అండ్ ఆల్సో ఈ 11 ఆసనాస్ మీరు 11 టైమ్స్ 11 సెట్స్ చేయడం వలన మన బాడీలో వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అంటే ఒక్క రోజే 11 స్టార్ట్ చేయకుండా నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు 1 సెట్ చేశారు, ఇది ఒక 1 వీక్ 10 డేస్ చేయండి. నెక్స్ట్ సెట్ నెంబర్ 2 అంటే 11+11 అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. సో అలా ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు ఇది కంటిన్యూ చేసి ఎప్పుడైనా మంత్లో ఒక్క రోజు మిస్ అయినా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా చేయడం వల్ల జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మిగతా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బాడీ వెయిట్ తగ్గించుకోవాలి, మెంటల్ ఫిట్నెస్ పెంచుకోవాలి అంటే డెఫినెట్గా ఈ సూర్యాసనాలు మంచిది, ట్రెడిషనల్గా మంచిది, అలాగే బాడీకి కూడా మంచిది కదా. ఓకే వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ఎపిసోడ్లో మనం 11 సూర్య భగవానుని ఆసనాలు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా కొంచెం వార్మప్ చేయాలి, తర్వాత ఈ 11 ఆసనాలు చేయండి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మనకి చాలా హెల్త్, ఆరోగ్యం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.